ఈ న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దుమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటుగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వైభవోపేతంగా అనకాపల్లి నూకాంబిక ఆలయ పునఃప్రతిష్ఠ, అయ్యన్న దంపతులు విశేష పూజలు. తుని నియోజకవర్గంలో ఊరూరా దేవాలయాలు, నిధుల వర్షం కురిపించిన యనమల దివ్య. విజయనగరంలో విలేజ్ సర్వేయర్లు ఆందోళన బాట, కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో ప్రదర్శన. అట్టహాసంగా మహిళా దినోత్సవం, నర్సీపట్నంలో పోలీసుల రక్తదాన శిబిరం. వైభవం, మహావైభవం. ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి నూతన ఆలయ పునఃప్రతిష్ఠ, రాజగోపురం కలశ ప్రతిష్ఠ మహోత్సవం. సుమారు 15 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా పునఃనిర్మితమైన ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. అనకాపల్లి పట్టణమంతా ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి నూతన ఆలయ పునఃప్రతిష్ఠ మరియు రాజగోపుర కలశ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక గవరపాలెంలో వెలిసిన అమ్మవారి ఈ ఆధ్యాత్మిక వేడుకలో రాష్ట్ర శాసనసభాపతి చింతకాల అయ్యన్న పాత్రుడు తన సతీమణి పద్మావతితో కలిసి పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న స్పీకర్ దంపతులకు స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మేళతాళాలు మరియు పూర్ణకుంభంతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం నూతన ప్రధాన ఆలయ మండపంలో నిర్వహించిన పసిడి కలశాల నీరాజనం మరియు కలశ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో వారు శాస్త్రోక్తంగా పాలుపంచుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్ దంపతులు పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు సమర్పించి విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ దంపతులు, రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర దంపతులు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను తదితరులు తమ సతీమణులతో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తి పారవస్యంతో పులకించింది. కోలాటాలు, శక్తి వేషధారణలు, భరతనాట్య ప్రదర్శనలు మరియు కేరళ డప్పు వాయిద్యాల హోరుతో ఆధ్యాత్మిక కోలాహలం భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో అనకాపల్లి పురవీధులు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి ఆశీస్సుల కోసం భక్తులు క్యూలైన్లో వేచి ఉండి దర్శించుకున్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఆధ్యాత్మిక శిఖరం కాబోతోంది. నియోజకవర్గంలో ప్రతి గ్రామం ఆధ్యాత్మిక శోభితం కావాలన్న సంకల్పంతో ప్రభుత్వ విప్ యనమల దివ్య టీటీడీ సహకారం అందిపుచ్చుకున్నారు. నియోజకవర్గంలో తొలి విడతలో 6,70,00,000తో పాత ఆలయాల పునఃనిర్మాణం, కొత్త ఆలయాల నిర్మాణం చేపడుతున్నారు. అభివృద్ధిలో ఆమెది అందవేసిన చేయి. అభివృద్ధి అజెండాగా తుని నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కృషితో ఇప్పుడు పల్లెలు ఆధ్యాత్మిక సోయగం కాబోతున్నాయి. పల్లె పల్లె ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఊరూరా దేవాలయాలు నిర్మించాలన్న తలంపుతో మేడం యనమల దివ్య ఆ దిశగా నిధుల వరద పారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రజాప్రతినిధిగా ఆమె అవిరళ కృషి వల్ల తుని నియోజకవర్గంలో పాత దేవాలయాల పునర్నిర్మాణం, కొత్త ఆలయాలు నిర్మితమై గ్రామాలు ఆధ్యాత్మిక శోభితం అవుతున్నాయి. ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య మహాసంకల్పంనకు తిరుమల తిరుపతి దేవస్థానం సానుకూలంగా స్పందించింది. ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య అభ్యర్థన మేరకు టీటీడీ నియోజకవర్గ పరిధిలో గల తుని, కోటనందూరు, తొండంగి మండలాలకు తొలి విడతలోనే 6,70,00,000 రూపాయలను టీటీడీ విడుదల చేసింది. ఈ నిధులతో ఆయా గ్రామస్తులు ఆలయ నిర్మాణాలకు శుభారంభం పలికారు. ఇవాళ తుని మండలం
నందివంపు, సిహెచ్ అగ్రహారం గ్రామాల్లో స్థానిక పెద్దలతో కలిసి తుని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి భూమి పూజ గావించి ఆలయాల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల లక్ష్మణరావు, తమరాణ సత్యనారాయణ, మంతిన గంగాధర్, సుర్ల బోడయ్య, తమరాణ రామకృష్ణతో పాటు నందివంపు గ్రామానికి చెందిన కొప్పునేడు వరహాలు బాబు, సమ్మింగ్ యేసుబాబు, గాది రమేష్, నంగిన ఆనంద్, కర్రి అప్పారావు, లంకా నాగబాబు, కొప్పిరెడ్డి సతీష్, బద్దిన లోవరాజు, నంగిన రాజబాబు, యలమంచిలి దుర్గబాబు, చామంతి నానాజీ, కుంకిపూడి శ్రీను, సిహెచ్ అగ్రహారంకు చెందిన పప్పల బాబురావు, పదిలెం దేవుడు, మామిడిశెట్టి శ్రీనివాస్, పప్పుల నాగేశ్వరరావు, సప్పా బుజ్జి, లోకా వీరబాబు, కన్నమరెడ్డి వెంకటరమణ, రాలి విజయ్, గండి శివాజీ, లోకా వీరబాబు, మండా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి దొండవాకు శివారు సిహెచ్ అగ్రహారం అలాగే నందివంపు మరి ప్రతి గ్రామంలో కూడా రూరల్ గ్రామంలో పల్లెటూరులో కానీ టౌన్లో కానీ పూర్వీకులు అవనివ్వండి ఎప్పటి నుంచో ప్రతి గ్రామానికి ఒక రామాలయం ఉంటూ ఉంటుంది. ఫస్ట్ ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ కూడా మధ్యాహ్నం కానీ ఏదైనా చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకున్నా కానీ సమావేశాలు పెట్టుకున్నా కానీ రాముల వారు ముందు ఫస్ట్ ప్రతి గ్రామంలో ఉండాలి, రామాలయం ఉండాలన్న ఉద్దేశంతో పూర్వకాలం నుంచి కూడా వస్తుంది. అలాగే చాలా రామాలయాలు శిథిలమైపోయి శిథిల వ్యవస్థలో ఉండడం వలన ఈరోజు ఈ తుని నియోజకవర్గంలో ఈ 40 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మరి ఈ రోజున తుని నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నెగ్గినటువంటి ఎమ్మెల్యే గారి యనమల దివ్య గారి ఆశీస్సులతోటి తుని నియోజకవర్గంలో ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే శిథిలావస్థకు వచ్చి రామాలయం అవసరమో, కృష్ణాలయం అవసరమో, శివాలయం అవసరమో ప్రతి గ్రామంలో కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి, ప్రజలు బాగుండాలి, ఆ గ్రామం బాగుండాలి, కలకల్లాడుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజున నియోజకవర్గం మొత్తం మీద తిరుపతి దేవస్థానం నుండి ఎమ్మెల్యే గారి సిఫార్సు మేరకు సుమారు 6 కోట్ల రూపాయలు తేవడం జరిగింది ఈ నియోజకవర్గంలో. అలాగే ప్రతి గ్రామంలో కూడా 5 సెంట్లు ఉన్నచో 5 సెంట్లు ఉన్న దగ్గర 10 లక్షల రూపాయలు, అలాగే 8 సెంట్లు ఉంటే 15 లక్షల రూపాయలు, అలాగే 12 సెంట్లు కానీ 20 సెంట్లు కానీ ఉంటే 20 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సమావేశాల్లో ఉండడం వలన ఎమ్మెల్యే గారు ఆ మంచి ముహూర్తం పోకూడదు, గ్రామాల్లో నాయకులు, మండల నాయకులు ఆదేశించి మీరు వెళ్ళి ఆ శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రజలతో పాల్గొనండి, ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ ఆగకూడదు, మంచి ముహూర్తాలు పోకూడదన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఆదేశించడం, ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారంగా మేమందరం కూడా ఈ గ్రామాల్లో మండల నాయకులు అందరూ రావడం, ఇదిగో ఎంతో వైభవంగా ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. జంటలు కూర్చోవడం పూజల్లో మరి ఈ శంకుస్థాపనకు ఆహ్వానించడం మరొకసారి ఈ గ్రామస్తులకి, గ్రామ ప్రజలకి, గ్రామ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ గ్రామం తరపున, నియోజకవర్గం తరపున తుని మండలం కానీ, కోటనందూరు మండలం కానీ, తొండంగి మండలం కానీ, తుని టౌన్ తరపున అందరి తరపున కూడా ప్రజల తరపున ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల తరపున ఎమ్మెల్యే దివ్య మేడం గారికి మరొక్కసారి అందరూ కూడా ఇంత 6 కోట్ల రూపాయలు తెచ్చి ఇన్ని దేవాలయాలు సుమారు 52 దేవాలయాలు శాంక్షన్ చేయించడం అంటే చిన్న విషయం కాదు. మరి మేడం గారికి మా అందరి తరపున, ప్రజల తరపున, అందరి తరపున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి 2వ లిస్టులో కూడా ఇంకా దేవాలయాలు ఏమైనా ఉన్నచో అవి కూడా మరి నాయకులందరూ కూడా ఏ గ్రామంలో ఏది అవసరమో ప్రజలందరూ మీరు కూర్చుని ఒక చోట సమావేశం అయ్యి మన గ్రామానికి ఈ దేవాలయం అవసరం అనేసి మీరు ఎమ్మెల్యే గారితో చెప్పుకున్నచో వెంటనే కూడా దానికి కూడా కృషి చేస్తారనేసి మంజూరు కృషి చేస్తారని చెబుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి సిహెచ్ అగ్రహారం, నందివంపు గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. విజయనగరం జిల్లాలో విలేజ్ సర్వేయర్లు ఆందోళన బాట పట్టారు. బేసిక్ పే 30,000 చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయపరమైన తమ డిమాండ్ సాధన కోసం పోరాడుతూ ఉంటే తమను అణచివేతకు గురి చేస్తున్నారన్న ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు చేతబట్టి నిరసనకు దిగారు. మేమందరం విజయనగరం విలేజ్ సర్వేయర్లు అండి. మేము గత ప్రతి డిపార్ట్మెంట్ లోని ఇప్పుడు ప్రమోషన్ల కోసం, బేసిక్ పే కోసం ఒక నినాదం వస్తుంది. దానికోసం కమిటీ కూడా వేశారు. మా తరపున మా డిపార్ట్మెంట్ నుండి ఒక కమిటీ అనేది నియమించారు. ఆ కమిటీ రిపోర్ట్ లోని మాకు అందరికన్నా చాలా తక్కువ పే స్కేల్ అనేది వస్తుందని చెప్పి తెలియజేశారు. మేము విలేజ్ సర్వేయర్లు అందరం 10 to 5 కాదండి, ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 o'clock to 7 అంటే 7, 6 అంటే 6 ఎండ్లో కష్టపడి
ఈవినింగ్ కాదు, రాత్రి 9-10 వరకు కంప్యూటర్ వర్క్ కూడా చేసి ఇంత కష్టపడుతున్నా. మేము అడిగేది ఒకటే, సార్ దయచేసి మా అందరికీ పే ప్యారిటీ లాగా మిగతా డిపార్ట్మెంట్లతో కంపేర్ చేస్తూ 30,000 పైచలకు మాకు బేసిక్ పే ఇవ్వండి అని చాలా వినమ్రంగా ఇక్కడికి వచ్చి, అసోసియేషన్ పరంగా కాదండి, ఇండివిజువల్ గా ఏ మండలంకి మండలం ప్రతి సర్వేయర్ వాడి జీవితం, వాడి బతుకు నాశనం అయిపోతుంది. వాడి సర్వీస్ లో ఉన్న మొత్తం వాడి యొక్క జీవితాన్ని, వాళ్ళ కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్కి 34,000 30,000 పైచీలకు బేసిక్ పే పెట్టి మా ఒక్క సర్వే డిపార్ట్మెంట్ విలేజ్ సర్వే మాత్రమే 25,000 పెడితే మాకు ఇన్ ఫ్యూచర్ మా జీవితంలో మేము 60 లక్షల నుంచి 70 లక్షలు ఇంకా ఎక్కువగానే. ఎందుకంటే ఒక పిఆర్సీ వచ్చిందంటే వాడి యొక్క బతుకు మారిపోద్ది, ఆ డిపార్ట్మెంట్ బతుకు మారిపోద్ది. ఇటువంటి దాంట్లో మా యొక్క బేసిక్ పెన్షన్ మేము రిక్వెస్ట్ గా చాలా వినమ్రంగా మేము విన్నవించుకుంటే, దానికి బదులుగా వీళ్ళు కక్ష సాధింపుగా ఎవడైతే మాట్లాడుతున్నాడో, ఎవడైతే అరుస్తున్నాడో, వాళ్ళ బాధలు తెలియజేస్తున్నారో, వాళ్ళ గొంతులను నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులోని భాగంగానే నిన్న మా దాంట్లో 2 గ్రామ సర్వేయర్లని అన్యాయంగా వాళ్ళని సస్పెండ్ చేశారు. అలాగే మా యొక్క జిల్లా అధ్యక్షులను సస్పెండ్ చేశారు. మేము అడిగేది, మేము ఎటువంటి అసోసియేషన్ పరంగా రాలేదు, మేము ఇండివిజువల్ గా వచ్చాం. మా యొక్క వినతులను స్వీకరించిన అన్నాం. మాకు వీళ్ళు వర్క్ అప్పగించినప్పుడు మాత్రం వాట్సాప్లోని దీంట్లోని మాకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసేయాలి. ఇంత గ్రామ సర్వేయర్లు ఒక ఎండలో ఇంత కష్టపడుతూ ఇంత ఫీల్డ్ వర్క్ చేస్తూ కూడా మిగతా సచివాలయ ఉద్యోగులతో పాటు మాకు ఆ సర్వేయర్లు కూడా మాకు వేస్తున్నారు. దానికి కూడా మా వాళ్ళు చేస్తున్నారు. అన్ని కష్టపడుతున్నా సార్, మేము అడిగేది ఒకటే, మా బేసిక్ పెంచండి అని. దీనికి బదులుగా వాళ్ళు చేస్తున్న సస్పెన్షన్, మా ప్రతి ఒక్కళ్ళ గొంతులు నొక్కడం, ఇది ఇక్కడతో ఆగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్క సర్వేయర్ ఇండివిజువల్ గా వచ్చి ఇక్కడ నిల్చున్నాడండి. ఏ ఇద్దరిని తీసినా ఇంకో 2 వస్తారు, ఆ ఇద్దరిని తీస్తే ఇంకో 2 వస్తారు, అలా వస్తూనే ఉంటారు. మేము ఇది మాకు న్యాయం జరిగినంత వరకు మేమందరం దీని నుంచి అయితే బయటకు రాము. పూర్తిగా మా అందరికి న్యాయం జరిగినంత వరకు మేమైతే ఇలాగ నిల్చుని ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మహిళలు అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జగంపేటలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మహిళలు ఆర్థిక స్వయం శక్తి సాధించాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక మహిళాభ్యుదయ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకొని ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. కాకుండా పరిరక్షించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలతోటి ఒక మహిళ తన ప్రజ్ఞా పాఠవాలను ఉపయోగించి ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షిస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ అంటే ఖచ్చితంగా ప్రతి ఇంటిలోనే ఒక ఆర్థిక మంత్రి ఉంటారు. మీరంతా చేసేది అదే. ఆర్థిక వ్యవస్థ అన్నదే మహిళ చేతిలో ఉన్నట్టయితే ఇందులోనే తీసుకోవని చెప్పి చాటి చెప్పడానికి ఒకళ్ళ 2 పీటీ ఉత్సా, కర్ణం మల్లేశ్వరి, సానియా మీర్జా, అలాగే ఇంకా ఉన్నటువంటి క్రీడాకారులు, మరి అలాగే కాకుండా ఇంకా దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఒక్క విధానంలోనే లేదు, తొలి పైలట్ గా కూడా పనిచేసినటువంటి భారత మహిళ ఉంది అంటే అది గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాల్లోనే ఒక విమానాన్ని నడపగలిగేటటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శించి తొలి మహిళగా ప్రపంచానికే చాటి చెప్పినటువంటి తొలి మహిళాదేవి సునీత విలియం ఉన్నటువంటి పరిస్థితి. వంగలపూడి అనిత మరి గిరిజన సంక్షేమం కోసం, స్త్రీ సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుంది సుధారాణి. అలాగే బీసీ వెల్ఫేర్ కానీ, బీసీ సంక్షేమానికి కానీ కట్టుబడి పనిచేసేటటువంటి మహిళగా చుట్టూ అంతా మహిళా మండలి గురించి ఇంత చక్కగా చెప్పుకుంటున్నాము. కానీ ఇంకా మన సమాజంలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి, మహిళలపై వివక్ష ఉంది, మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మహిళగా మనం ఏం చేయాలి? సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని చోట్ల కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి. మన కాకినాడ జిల్లాలోనే ఇక్కడ జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో 116 మంది టీనేజ్ ప్రెగ్నెంట్స్ ఉన్నారు. తల్లులు మీరే మొదటి గురువు ఇంట్లో ఉంటారు. ప్రతి పిల్లల్ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం మొబైల్కి అంకితం కాకుండా సాయంత్రం అయిన తర్వాత మనం పిల్లలతో స్పెండ్ చేసినట్లయితే మన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటనేది మనం తెలుసుకోగలుగుతాము. ఆ విధంగా మనం చైల్డ్ మ్యారేజ్ జరగకుండా చూడాలి. అలాగే మంచి సంబంధం వచ్చిందని చేయడమే కాకుండా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని చూడాలి. అయితే చైల్డ్ మ్యారేజ్ చేయడం వల్ల
రక్తహీనత కలిగిన పిల్లలు ఉంటారు. అలాగే డెలివరీ సమయంలో చాలా ఇబ్బంది పడతారు. అది కాకుండా చూసుకోవడానికి తల్లులుగా మనం ఎంతో ప్రయత్నం చేయాలి. అలాగే సమాజంలో ఉన్న అందరూ కూడా మహిళలందరూ, డ్వాక్రా మహిళలు మీ అందరూ ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. మీరు ఈ విషయంలో అందరికీ అవగాహన కల్పించాలి. మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మిషన్ వాత్సల్య అనే పథకం ద్వారా ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఉన్నారో వారికి మా డిపార్ట్మెంట్ నుంచి ఈ కాన్స్టిట్యూన్సీలో ఒక 75 మంది పిల్లలకి మేము ప్రతి నెల 4,000 చొప్పున అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మిషన్ శక్తిలో భాగంగా ఎవరైతే మొదటి ప్రెగ్నెంట్ అయి ఉంటారో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అట్టహాసంగా జరిగింది. విశిష్ట సేవలు అందించిన నారీమణులకు అధికారులు, కూటమి నేతలు జ్ఞాపికలు అందజేశారు. తుని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆర్డీఓ శ్రీధర్, సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనీడి అబ్బాయి, యనమల లక్ష్మణ్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంనీడి రమేష్, ఎంపీపీ బొప్పన రాము మహిళా శక్తి సంఘాలకు 87 కోట్ల 35 లక్షల రూపాయల రుణాల చెక్కును అందజేశారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరులందరూ కూడా ముందుగా మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యురాలైనటువంటి మరి యనమల దివ్య గారు మరి మా ఫ్యామిలీ నుంచి నేనున్నానంటూ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డం, యనమల దివ్య గారు నేనున్నాను ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని నేను గెలుపుతున్నాను మరి ఈ నియోజకవర్గంలో మంచి అత్యధిక మెజార్టీతో ఆవిడ వచ్చి ప్రతి గడప దొక్కి ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పలకరించుకుంటూ ఈ నియోజకవర్గంలో మళ్ళీ అత్యధిక మెజార్టీతో ఇక్కడ శాసనసభ్యులుగా గెలిపించుకోవడం మాకు నిజంగా మా ఫ్యామిలీలో మా కుటుంబానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ, మరి అలాగే మీరు కూడా మీ కుటుంబంలో ప్రతి మహిళనికి ఏ రంగాల్లో అయినా మీకు తోచిన ఏదో ఒక రంగాల్లో ప్రతి మహిళ ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి జలదించుకుంటున్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా మీరు అందరూ హాజరైనందుకు పేరు పేరున, అలాగే విలేకరుల సోదరులకు అందరికీ కూడా స్పెషల్ ఆఫీసర్ గారికి ప్లస్ ఆర్డీఓ గారు అందరికీ కూడా పేరు పేరున మన నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడుకోవాలి. పెద్దలందరూ మాట్లాడారు. ఒక మహిళ అమ్మగా ప్రాణం పంచుతుంది మన మహిళ. అలాగే కూతురిగా చాలా ఆనందాన్నిస్తారు. అలాగే భార్యగా భరోసా ఇస్తుంది. అలాగే మహిళ అంటే కుటుంబానికి బలం, సమాజానికి నడిపించడానికి దారి చూపించే మహిళ. అంటే పెద్దలందరూ మాట్లాడారు మహిళల గురించి, కానీ చాలా చాలా గట్టిగా చెప్తారు. ఎక్కడుంటే అక్కడ మనకి ఆనందంతో ఉంటుంది, సంతోషం ఉంటుంది, కలకలాడుతూ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఎంతో చక్కగా, ఎంతో సాంప్రదాయబద్ధంగా, ఎంతో చక్కగా ఉండి క్రమశిక్షణతో ఉండి, ఇదే మగవాడితో సభలో 2-3 సార్లు అల్లరి చేయగలని చెప్పాలి. అదే మహిళల సభలో ఎవ్వరు కూడా మాట్లాడగలని చెప్తుంటారు. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందువల్ల మరి తిరుమలపురం పంచాయతీ సెక్రటరీగా చేసి మన మధ్య తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో విపరీతమైన అందరు ఆఫీసర్లు మండలి పొంది మంచి సేవలు అందించి రాత్రిగా పగలనక అక్కడ గ్రామ ప్రజలు కానీ తుఫాన్లో ఆ ప్రజలందరూ ఇబ్బంది పడకుండా ఈవిడి చాలా సేవలు అందించి అక్కడ మన్నలు పొంది ఆ అధికారులు పై అధికారులు మన్నలు పొంది రికమెండ్ చేస్తే ఆవిడ సేవలు గుర్తించి పైకి పంపితే సీఎం గారి దగ్గర కూడా అవార్డు తీసుకుంది ఆ వీరలక్ష్మి గారు. అంటే ఒక మహిళ తెలుసుకుంటే ఒక మగవారే చేయాలి, మహిళ చేయలేదనుకోవడం చాలా తప్పు. అది మూర్ఖత్వం కూడా ఉంది. ఎందుకంటే కష్టపడే తత్వం, ఆ పని సాధించాలి, ప్రయత్నం చేయాలి అని తపన పుట్టినప్పుడు మహిళ ఏంటి, మగవాడేంటి, ఎవరైనా సరే దాన్ని సాధించి పేరుతాడానికి అర్థం. దానికి స్తోత్రం మనందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సింది. వీరలక్ష్మి గారు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ
మరి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి చేసిన మహిళా మనులందరికీ నా ఆర్థిక శుభాకాంక్షలు. అలాగే ఎంపీపీ గారికి, ఎంపీ గారికి, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారికి, అలాగే మా తోటి నాయకులందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళలు, వంటింటికే పరిమితమైన మహిళల్ని వెలుగులోకి తీసుకొచ్చి మగవాడితో పాటు వాటా హక్కు కల్పించింది స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు కల్పించారు. తల్లిదండ్రుల వాటాలో సమాన హక్కు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కల్పించారు. దాని తర్వాత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులు పెట్టి మహిళల్ని రోడ్డెక్కించారు. రోడ్డెక్కించి బ్యాంకుల చుట్టూ, ఆధునిక చుట్టూ మహిళలే మొత్తం పెత్తనం చేసేలా తీసుకొచ్చింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా గ్రూపులు రాకముందు మహిళలు బ్యాంకులకు కానీ వేరే ఆఫీసులకు కానీ ఎక్కడికి వెళ్ళేవారు కాదు. మగవాడే వెళ్ళి తీసుకొచ్చే కార్యక్రమం చేసేవాడు. కానీ డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత బ్యాంకులు చుట్టామని, వేరే వేరే ఆఫీసులు చుట్టామని మహిళలే సాధించుకొస్తున్నారు. దాంతో పాటు మహిళలకి సమాన వాటా ప్రతిదీ తల్లిదండ్రుల ఆస్తిలో మహిళ వాటా లేకుండా ఎవరో మగపిల్లలకి వాటా ఇచ్చినా ఆఫీసులో వాటా తప్పించి ప్రతి మహిళతో పాటు వాటా ఉంటుంది. తల్లిదండ్రులు పుట్టిన ప్రతి పిల్లవాళ్ళకి అది ఆడ మగ అనే తేడా లేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి మహిళల పట్ల అంత గౌరవం అంటే, వారి సతీమైనటువంటి నారా భువనేశ్వరి గారు ఎంతో పాలిటిక్స్ ఇంత యాక్టివ్ గా చేస్తున్నారంటే వెనకాల నుండి ఆర్థికంగా అన్ని రంగాల్లోనే ఆవిడ చూసుకుంటున్నారు. కాబట్టి మహిళలంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఆయన నాకు తెలిసి ఎప్పుడు కూడా మహిళలంటే ఇప్పుడు చిన్నచూపు చూడలేదు. సార్ చెప్పినట్టు ఏంటంటే మొట్టమొదటిగా డ్వాక్రా సంఘానికి ఈ గ్రూప్ ప్రవేశపెట్టింది ఆయనే. ఆయన బలంగా నాకు తెలిసి ఒకటి నమ్ముతారు అనుకుంటా, ఎత్ర నాగింతు పూజతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో, పూజింపబడతారో ఆ సమాజం అక్కడ ఆ ఇంటి దగ్గర దేవతలు ఉండరు అని దాని అర్థం. సో ఆయన అది ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నారు. అదే మా మాజీ ఆర్థిక మంత్రి గారు కూడా మేడం గారిని ఈ రోజు మనందరికీ కూడా ఒక మేడం గారు గౌరవనీయులు వెనకాల ఒక అద్భుతమైనటువంటి, అతీతమైనటువంటి, అచంచలమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తే గోపినాథ్ గారు. సో వీళ్ళంతా కూడా సార్ అయితే అవ్వచ్చు, లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, లోకేష్ దగ్గర నుంచి మొదలు చూసుకున్నట్టయితే, ఇక్కడ రామకృష్ణ గారు చూసుకున్నట్టయితే, మేడం గారు చూసుకున్నట్టయితే, ఆ కుటుంబం ముందుకు వెళ్తుంది అంటే సక్సెస్ఫుల్ గా. దానికి కారణం ఏంటంటే బాధ్యతలు జోడెద్దలాగా సక్సెస్ఫుల్ గా 100% కుటుంబమే కాదు సమాజం కూడా బాగుపడుతున్న ఏ రకమైనటువంటి సందేహం లేదనేదే నా యొక్క ప్రధానమైనటువంటి మెసేజ్. మాకు మంచిగా సండే అయినప్పటికీ కూడా ఇవాళ వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. విద్యా ప్రదాత పాల్తేరు దేవవరపు లోవరాజు చారిటబుల్ ట్రస్ట్ 10 మందికి చేయూతను అందించే కార్యక్రమంలో ముందు వరుసలో నిలిచే డిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఇప్పటికే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజా దీవెనలు పొందింది. హైకోర్టు యువ న్యాయవాదిగా స్థిరపడ్డ దేవవరపు రాంబాబు తల్లిదండ్రులపై ప్రేమానురాగాలతో ట్రస్ట్ ఏర్పాటు చేసి జన్మభూమికి సేవలు అందిస్తున్నారు. తాజాగా వాల్తేరు జడ్పీ హై స్కూల్ కు ₹1,00,000 విలువ చేసే ఫర్నిచర్ ను దేవవరపు రాంబాబు పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో అందజేశారు. రాంబాబు సేవలను గుర్తించిన గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. స్కూల్ కోసం ఏం చేద్దాము అనే ఆలోచన ఉండే తప్ప స్కూల్ విషయాల్లో రాజకీయాలు చేద్దాము, ఎంతసేపు టీచర్లు ఇబ్బంది పెడదాము, లేదా పిల్లల ఇబ్బందులు కానీ, పేరెంట్స్ కానీ, పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, అలాగే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బి సుందరరావు గారికి, ఈ పాఠశాల సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామస్తులకి, మరి ముఖ్యంగా నా దగ్గర చదువుకున్నటువంటి నా పూర్వ విద్యార్థులు, ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా యొక్క నమస్కారాలు అందరికీ కూడా. ఈరోజు మన పాల్తేరు గ్రామానికి, మన స్కూల్కి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు
డిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మన స్కూల్కి అవసరం ఉంది కాబట్టి బెంచెస్ మనకి డొనేట్ చేసినటువంటి లాయర్ గారికి మనం అందరం కూడా బిగ్ ట్రాప్స్ కొట్టిన అందరూ కూడా మన గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడితో రామరాజు గారు ట్రస్ట్ ఒక చింత చెట్టు వలె ఎదుగుతూ పోతుంది. ఈ రోజు మన పాలతేరు స్కూల్లో పిల్లలకి 15వ బెంచీస్ ఇవ్వడం జరిగింది. దానికోసం మా కె శ్రీనివాసరావు గారు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మన పాలతేరు హై స్కూల్ హెచ్ఎం గారు సుందరరావు గారు ఈ సభని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సీపట్నం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వారి కార్యాలయంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. విశాఖ షీలానగర్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపుతో పాటు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు, మహిళా పోలీసులకు, పోలీస్ కుటుంబాలకు, విద్యార్థులకు ఉచిత ర్యాండమ్ బ్లడ్ షుగర్, ఈసీజీ, 2D ఎకో మొదలైన వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనకాపల్లి అడిషనల్ ఎస్పీ ఎల్ మోహన్ రావు, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు సహా పలువురు సిఐలు, ఎస్ఐలు రక్తదానం చేశారు. పట్టణ రూరల్ సిఐలు షేక్ గఫూర్, ఎల్ రేవతమ్మ, సబ్ డివిజన్లోని సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మా డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, మా రేంజ్ ఐజీ గారు గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు వారు ప్రతి సబ్ డివిజన్లో కూడా ఒక మంచి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలి మహిళల కోసం అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మన నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో మన సబ్ డివిజన్ కార్యాలయంలో మన కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వారు సహకారంతో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామండి. ఈ మెడికల్ క్యాంపులో 3 స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారు. అట్లాగే బీపీ, ఆర్బిఎస్, ఈసీజీ, 2D ఎకో, అట్లాగే పాప్ స్మియర్ అండి 30 ఇయర్స్ దాటిన ఫిమేల్ అందరికీ కూడా చేస్తున్నాము. ఈ పాప్ స్మియర్ టెస్ట్ ఏంటంటే ఈ సర్వికల్ క్యాన్సర్ కానీ ఏదైనా ఉంటే ఆ స్క్రీన్ చేయడానికి అని తెలుసుకోవడానికి అని ఈ టెస్టులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఇందులో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఉండేలాగుంటే ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏదైనా ఫర్దర్గా బయట ట్రీట్మెంట్ కానీ ఏదైనా అవసరం ఉంది, ఎవరికైనా ఏమైనా ట్రీట్మెంట్ సహాయం కావాలి అని అంటే ఇమీడియట్గా మన పోలీస్ వెల్ఫేర్ దీని నుంచి వాళ్ళకి కేర్ తీసుకొని చికిత్స చేయిద్దాము అని ఎవరు ఆందోళన పడొద్దని మా సిబ్బందికి తెలియజేయమన్నారు. అదే తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలామంది మా సిబ్బంది అలాగే స్టూడెంట్స్ ఇంకా పబ్లిక్ కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఇంచుమించుగా 100 యూనిట్స్ వరకు కలెక్ట్ చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరికైతే బ్లడ్ అవసరమో వాళ్ళందరికీ కూడా సప్లై చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమాన్ని చేయమని మాకు సలహా ఇచ్చి సూచనలు ఇస్తున్న మా ఎస్పీ గారికి, అట్లాగే కిమ్స్ ఐకాన్ మేనేజ్మెంట్ వారికి డాక్టర్ సతీష్ గారు అండి, అంటే నాకు ఫ్రెండ్ ఆయన ఇమీడియట్గా ఫోన్ చేయగానే ఇమీడియట్గా ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విత్ ఇన్ నో టైం. అట్లాగే మా సిబ్బంది, మా సర్కిల్ ఇన్స్పెక్టర్స్ రేవతమ్ గారు, గఫూర్ గారు, అట్లాగే మిగతా సబ్ డివిజన్లో ఉన్న ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ సిబ్బంది కూడా వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారండి. అందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ నమస్కారం అండి. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో
లోకల్ సిబ్బంది అందరూ ఉత్సాహంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాల్లో ప్రజల్లో భాగస్వామ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఉత్సాహంగా ప్రజలు కూడా విరివిగా పాల్గొనడం జరిగింది. అది ముఖ్యంగా దీని సందేశం ఏంటంటే ప్రజలు ముఖ్యంగా రక్తదానము అవయవదానం చేయడం కొంచెం అలవాటు చేసుకోవాలి. రానున్న రోజుల్లో ఈ రక్తం అది కొంటే దొరకదు. మనం అవసరం వచ్చినప్పుడు ఎవరో ఇస్తారు చేస్తారు కాకుండా వాలంటీర్గా మనం డొనేషన్ ఇస్తే చాలా ఆరోగ్యం కూడా మంచిదే. ఈవెన్ ఇప్పుడు 60 సంవత్సరాలు కానీ నేను ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాను. అదే ప్రతి వ్యక్తి కూడా బ్లడ్ డొనేట్ చేస్తుంటే సమాజానికి కూడా మనం అందరం కొంత చేతన మేలు సేవ చేసిన అవుతాం. అదేవిధంగా అవయవదానం, యాక్సిడెంట్ కేసుల్లో అవయవదానాలు ఉంటాయి. వాళ్ళకి బ్రెయిన్ డెడ్ ఉంటారు, వాళ్ళు కూడా అవయవదానాలు చేస్తే కొంతమందికి పార్ట్లు కొన్ని పునర్జన్మ ఎత్తినట్టు అవుతుంది. సో ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహంగా ఏర్పాటు చేయడం మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన జిల్లా అన్ని సబ్ డివిజన్లు కూడా అనకాపల్లి సబ్ డివిజన్ అయితేనేమి, అనకాపల్లి సబ్ డివిజన్, పర్వాడ సబ్ డివిజన్, ముఖ్యంగా నర్సిపల్లి సబ్ డివిజన్ మెడికల్ క్యాంపులు, నెక్స్ట్ మహిళలకు సంబంధించి ప్రోగ్రామ్స్ కూడా మహిళల్ని ఈ సమాజంలో ఇంకా ముందుకు తీసుకురా ఉత్సాహం పార్టిసిపేట్ ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాం మన నర్సిపల్లి డివిజన్ ఆధ్వర్యంలో ఏ హాస్పిటల్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్, కిమ్స్ ఐకాన్ ఇది కదా మన విశాఖపట్నం శీలానగర్, నాకు తెలిసేది కిమ్స్ హాస్పిటల్ ఐకాన్ వాళ్ళ ఆధ్వర్యంలో మంచి ప్రెస్టేజ్ హాస్పిటల్, దాని ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మనం ముఖ్యంగా నరసింహ సబ్ డిఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదే మీడియా మిత్రులు కూడా ఈ సందేశం ముఖ్యంగా రక్తదానము అవయవదానము ప్రజల్లో ఇంకా విరివిగా తీసుకెళ్ళి అందరూ సొసైటీకి ఉపయోగపడాలని ఎస్పీ గారి సందేశం. సో దాని మూలంగా మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవోపేతంగా అనకాపల్లి నూకాంబిక ఆలయ పునఃప్రతిష్ఠ, అయ్యన్న దంపతులు విశేష పూజలు. తుని నియోజకవర్గంలో ఊరూరా దేవాలయాలు, నిధుల వర్షం కురిపించిన యనమల దివ్య. విజయనగరంలో విలేజ్ సర్వేయర్లు ఆందోళన బాట, కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో ప్రదర్శన. అట్టహాసంగా మహిళా దినోత్సవం, నర్సీపట్నంలో పోలీసుల రక్తదాన శిబిరం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.